టుడే సమీరా వాళ్ళ కజిన్స్ ఇంటికి వస్తున్నారన్నమాట. అస్సలాము అలైకుం రేష్మా. वालेकुम अस्सलाम. थैंक यू फॉर कमिंग. सुकून दिख रहा पप्पू, मेरे को हक करे तो. अल्हम्दुलिल्लाह बहुत सुकून. ए बाबू लेव ఇక్కడ ఉందంటే కిచెన్ లో ఉంటుంది. అంతంత చేస్తే కదా మధ్యాహ్నం కదా. సంస్థానం ఇది నా సంస్థానం, జాగ్రత్త. అయితే నేను చేస్తాను కానీ మీరు చేయనివ్వట్లేదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఈ అన్నిటికీ కారణం నన్ అదర్ దెన్ ఎస్కేప్ సయ్యద్ అన్వర్. ఎస్కేప్. ఫర్ మీ ఓ థ్యాంక్ యూ బేబీ. హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇట్ ఇస్ 6:30 నౌ అండ్ నేను ఈరోజు లేట్గా లేసాను. అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఆల్ 6 అయిపోయింది. నమాజ్ కూడా చదవలేకపోయాను, మిస్ అయింది ఈరోజు. బికాస్ నేను చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా రేష్మా వచ్చింది సడన్గా, సర్ప్రైజ్గా అనమాట. ఏం మాట్లాడుకున్నారో అబ్బాస్ తను వాళ్ళ అత్తగారికి అన్ని చేసి, అబ్బాస్ నేను ఇంట్లో ఉంటున్నానని చెప్పి వాడు చూసుకుంటాను వెళ్ళు, నాకు హెల్ప్ ఉంటుంది, గెస్ట్లు వస్తున్నారు కదా అని పంపించారనమాట. వాళ్ళు వచ్చేసరికి కూడా లేట్ నైట్ అయ్యింది, 9:30 అలా వచ్చిందనమాట. బట్ ఇట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ మీ. వచ్చింది అన్నీ చూసుకొని వెళ్తాం మధ్యాహ్నం వరకు అనేసి. సో కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. సో ఈరోజు మీకు తెలుసు సమీరా వాళ్ళ లాస్ట్ బ్లాగ్ చూడకపోతే చూడండి, మీకు తెలిసే ఉంటుంది. టుడే సమీరా వాళ్ళ కజిన్స్ ఇంటికి వస్తున్నారనమాట. వచ్చేది 2-3 కానీ మేము అందరం కలిస్తే అంతమంది అవుతాము. సో అంతమందికి అంత వంటలు మంచి చెడు చూసుకోవాలి కదా. సో కొంచెం హడావిడిగానే ఉంటుంది. లక్కీగా ఈరోజు వాళ్ళకి స్కూల్ లేదు పిల్లలకి, సాటర్డే స్కూల్ ఉండదు వీళ్ళకి. సో ఇంకా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు అంతా హంగామా ఉండబోతుంది ఈరోజు అంతా నాకు తెలిసి. సో ఆల్మోస్ట్ రాత్రి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా వీళ్ళు లెగలేదు. పోనీ ఇంకొక అరగంట పడుకునిద్దాము, ఇప్పుడే లేస్తే మళ్ళీ టెన్షన్ పడతారు అనేసి. ఎందుకంటే నైట్ మాట్లాడుతూ కూర్చున్నారు రేష్మా, తపస్సు. నేను కాసేపు కూర్చున్నాను కదా, ఆ తర్వాత పడుకున్నాను అనమాట. సో నేను లేసాను, ఇంకా వాళ్ళు లెగలేదు. ఇప్పుడు నేను కిచెన్లో పెడతాను, టీ పెట్టుకుంటాను. అండ్ ఈరోజు నేను ఉప్మా చేస్తాను వీళ్ళకి, ఎందుకంటే దోశలు ఇట్లా లేసి అంత టైం ఉండదు ఈరోజు. అండ్ ఇంకా అన్ని పనులు స్టార్ట్ చేద్దాం స్లోగా, ఓకే. అండ్ మా హంగామా, మా హడావుడి ఎలా ఉండబోతుంది ఏంటి చూడండి, ఓకే. అస్సలాము అలైకుం రేష్మా. वालेकुम अस्सलाम. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అబ్బాస్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి నేను పంపించినందుకు. థ్యాంక్ యూ చెప్తారు, ఎందుకు థ్యాంక్ యూ చెప్తారు అంటే నీకు అర్థం కాదులే, లేకపోతే ఇన్ని పనులు నేను ఒక్కదాన్ని ఎలా మేనేజ్ చేసేదాన్ని అని ఉంటుంది కదా. థ్యాంక్స్ అందుకే అనమాట. ఆల్రెడీ నేను ఉప్మా, ఇది మా ఉప్మా, ఇది పిల్లల ఉప్మా. అండ్ ఇక్కడ నేను మటన్ సూప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చికెన్ ఘీ రోస్ట్, అంటే ఇది బ్రెస్ట్ పీస్ అనమాట. డైట్లో ఉన్నారు ఒకళ్ళు, సో వాళ్ళ కోసం బ్రెస్ట్ పీస్ తెచ్చి చికెన్ రోస్ట్. ఇక్కడ రేష్మా మసాలాలు ఫ్రై చేస్తుంది ఫర్ బగారే బైగన్ అండ్ చికెన్ బిర్యానీ. వాళ్ళు మటన్ వద్దన్నారు, చికెనే కావాలన్నారు. అండ్ ఇక్కడ కాఫీ కోసం పాలు, అక్కడ టీలు ఇవన్నీ ఉన్నాయి. సో ఎస్ ఫ్రెండ్స్, ఇందాక అర్హాన్ ఏడుస్తున్నాడని ఆఫ్ చేశాను. ఓకే, సో నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ టైం మేము బయట నుంచి ఆన్లైన్ నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ తెప్పిస్తున్నాము. ఇవి నార్మల్గా ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ అందరు తెప్పించుకుంటున్నారు. నేను మాత్రం ఫస్ట్ టైం తెప్పించాను. ఇది ఎలా ఉంటుంది ఏంటి నాకు తెలియదు. నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే బెటర్ అని. ఇంట్లో ఫ్రై చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటా, అది అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకు ఉన్న పనులలో అంటే ఇంకా నేను చాలా వండాలి, అన్నీ ఉన్నాయి. స్టవ్స్ మాకున్న ఈ 4 స్టవ్స్ సపోర్ట్ చేయవు. ఇంకా బిర్యానీ గిన్నె పెట్టామనుకోండి, పక్కన స్టవ్స్ కూడా పని చేయవు అనమాట. అందుకని బయట నుంచే తెప్పించేసాను ఈసారి. మీరు ఎవరైనా ఇది యూజ్ చేస్తున్నారో ఆనియన్స్ ఆల్రెడీ అయితే నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. ఇట్ ఈస్ గుడ్ అంటే నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ఇలాగే తెప్పించుకుంటాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు తెలియదు. నేను వండిన తర్వాత ఒకసారి మీకు షేర్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటని. ఓపెన్ చేసిన తర్వాత మీరు కూడా నాకు చెప్పండి ఇట్ ఇస్ గుడ్ ఆర్ నాట్. ఓకేనా? అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం.
మా సమీరా ఘీ రోస్ట్ టేస్ట్ చేసింది. ఎట్లుంది? చాలా బాగుంది. నచ్చింది? పాత రోజులు గుర్తొచ్చేసాయి. ఆ కాలంలో ఆ రోజుల్లో అన్నట్టు గుర్తొచ్చింది అనమాట. యాక్చువల్లీ సరే ఇప్పుడు ఎందుకులే అయినా మీరు అడిగారు కాబట్టి చెప్పి. యాక్చువల్లీ డాక్టర్ నాకు ప్రోటీన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయమన్నారు. ఓకే. సో కట్ డౌన్ ఆన్ కార్బ్స్ అన్నారు. ఓకే. సో మీరు ఎలాగో పాత రోజులు గుర్తు చేశారు కాబట్టి అదే తింటాను. మళ్ళీ ఆ రోజుకి వెళ్ళి 1 month ఏదైనా అంటే మార్పు ఒకటి చెప్తాను. నేను చెప్పాను నేను నాకు ఇలా కొన్ని సెట్ అవ్వట్లేదు, గ్యాస్ ఇష్యూస్ అవుతున్నాయని చెప్పి 1 full day కాఫీ మానేసాను, అంటే మిల్క్ మానేసాను. నాకు లిటరలీ గ్యాసెస్ లేకుండా బాబ్స్ లేకుండా చాలా బాగుండే. కట్ చేస్తే నిన్న నైట్ మన ఆతృతకి డిన్నర్ చేసిన వెంటనే షిరుకుర్మా తాగా. అండ్ లిటరలీ నాకు ఫుల్ అంటే మిల్క్ పడట్లేదని అక్కడ అర్థమైపోయింది. సో అలా ఉంది. షిరుకుర్మాలో మనం ఇంకా కోవా ఇవన్నీ వేస్తాం కాదు. నిన్న నేను అదే మిల్క్ నేను చెప్పా కదా పడుకునే ముందు తాగడం అలవాటు. అదే కాబట్టి అలా అది తాగేసరికి నాకు డైజెస్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ వచ్చింది. సో అందుకే అంటే డాక్టర్ ఏమన్నానంటే ఏది పడుతుంది ఏది పడట్లేదు అంటే నువ్వు 1 మార్చుతూ ఉండాలి. సో ఒక 1 whole week ఎలాగో మీరు బిస్మిల్లా చేశారు కాబట్టి నేను అల్హమ్దుల్లా చేయమంటే నేను 1 వారం ఇలా కంటిన్యూ చేస్తాను. దాన్ని నేను చేస్తాను, నువ్వు తినాలి. కానీ నేను తింటా, మరి మీరు రైస్ పెట్టద్దు. పెట్టను, నువ్వు వద్దంటే పెట్టా, అదే పెడతా. కాకపోతే నువ్వు ఫోకస్ చేయాలి, అన్ని ఈక్వల్ ఎనర్జీ వచ్చేటట్టు తినాలి. అదే తింటాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి హెడ్ఏక్ ఫోకస్ మోర్ ఆన్ ప్రోటీన్స్. ఎందుకంటే నేను నా సప్లిమెంట్ కూడా నాకు నీళ్ళలో తాగి మిక్స్ చేసి తాగడానికి అవ్వట్లేదు. బికాస్ ఐఎమ్ యూస్ టు మిల్క్. సో ఐ హావ్ టు ఇంటేక్ ప్రోటీన్. మా ఇంట్లో ఎవ్రీడే చికెన్ చేస్తారు. నేను రైస్ తింటే నాకు ఏంటంటే 1 piece తింటా. బికాస్ ఐఎమ్ కన్స్యూమింగ్ మోర్ ఆఫ్ రైస్. ఎక్కువ చికెన్ అవ్వట్లేదు. సో ఎక్కువ చికెన్ మీద ఫోకస్ చేస్తే రైస్ అవాయిడ్ చేసి రోటీ ఓకేనా? రోటీ 1 meal కి రోటీ ఓకే. డిన్నర్ కి రోటీ తినేస్తా, మధ్యాహ్నం మళ్ళీ చికెన్. నా సజెషన్ చెప్పనా, నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తావు అలా చేసేసి విత్ ఎగ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఓకే. దెన్ 11 o'clock యూ కెన్ హ్యావ్ ఎనీ ఫ్రూట్స్. మధ్యాహ్నం యూ కెన్ హ్యావ్ మతలబ్ రైస్ విత్ ఓన్లీ 1 cup of rice. విను నేను చెప్తా. 1 cup of rice నేను నాగేస్తా. ఇంత రైస్ వేసుకుంటే చికెన్ when I eat I mix ఇంత రైస్ కి ఇంత కర్డ్. సో రైస్ క్వాంటిటీ పెద్దగా అయిపోద్ది, చికెన్ తగ్గిపోద్ది. సో అందుకే నేనేమంటున్నానంటే మోర్ కర్రీ లిటిల్ రైస్ తో వాట్ ఎవర్ రోటీ ఆర్ రైస్ ఆఫ్టర్నూన్ యూ ఈట్ ఓకే ప్రాపర్లీ లైక్ యూ నో వాట్ ఎవర్ యూ వాంట్ ఈట్. నౌ కమ్స్ టు 4 o'clock హ్యావ్ యూర్ డ్రై ఫ్రూట్స్. అండ్ ఎర్లీ డిన్నర్ కైతే యూ షుడ్ కట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హ్యావ్ ఓన్లీ చికెన్ అని మధ్యాహ్నం చికెన్ తినేసి రాత్రి పూట బికాస్ మై నైట్ ఇస్ వెరీ హెక్టిక్ అప్పుడు తినలేను కాబట్టి రోటీలో అలా చికెన్ పెట్టి రోల్ చేసుకుంటే చిన్న సరే ఏదో ఒకటి చెయ్యి, నీకు ఎట్లా దోస్తే అట్లా చెయ్యి. సరే దీని సందర్భంగా మన వాళ్ళందరికి రిచ్ ప్రోటీన్ ఒక డైట్ మీరు నేను మన సంభాషణలో వీళ్ళకి ఒక డైట్ ప్యాటర్న్ వచ్చేసింది. ఓకే అదే మీ క్యాలరీకి తగ్గట్టు మీ బాడీ సైజ్ కి తగ్గట్టు మీరు ఎంత క్యాలరీస్ వేసుకోవాలో అది మీరు కొలతన చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయండి ఇవే కాకుండా. అవి మా సమీరా అస్సలు పాటించదు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ. సో డజంట్ మేక్ సెన్స్. ఇంకా నేను ఎన్నిసార్లు చెప్తాను. ఈ మధ్య ఏం చేస్తున్నాను, ఇడ్లీ దోశలో ఫోర్స్ఫుల్ గా మొరింగా పౌడర్ వేసేస్తున్నారు మా అత్తగారు. అంటే పక్కన వేస్తున్నాం మళ్ళీ దాని నీకు నచ్చింది ఒంటికి మంచిది ఏది స్కిప్ చేసినప్పుడు ఇది ఫినిష్ చేయాలి. నేనేం చేసి చట్నీలో కలిపేసి 1 స్పూన్ వేసేస్తున్నాను. వీడు కూడా తిని కూడా అన్వర్ కూడా అంటే వీళ్ళు తినరు, తబస్సుమ్ కూడా అలాగే చేస్తున్నా. ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వాళ్ళు 1 స్పూన్తో స్టార్ట్ చేస్తే మెల్లిగా 2 స్పూన్లు వేయొచ్చు అని వెయిట్ చేస్తున్నాం. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. సో మునగాకు ఎవరైతే ట్రై చేయట్లేదో చేయండి, ఇట్స్ వెరీ గుడ్. ఓకే సరే బాయ్, ఎంజాయ్. ఇద్దరు లడ్డు లుక్ హియర్. అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా నిద్ర అయిపోయింది, పాలు తాగేసాము, మళ్ళీ లేసాము, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఎవరు వచ్చారు? అస్సలాము అలైకుం.
అరే ఎస్ వైట్ అండ్ బ్లూ అరే చేంజ్ చేస్తారా మళ్ళీ మీ అమ్మగారు చేంజ్ చేస్తారా నాకు తెలియదు పుప్పు నిద్ర వస్తుంది వాడికి सुकून दिख रहा पुप्पू मेरे को हक करे तो अल्हम्दुलिल्लाह बहुत सुकून ए बाबू लेव क्या बोल रहे सब जने हाय गाइस बोलो यस शेम बेटा यू ऑन व्हाइट एंड ब्लू व्हाइट एंड ब्लू सेम नॉट सेम और क्या एयाली पंच कदारे आमे पंच एयाली योनी बाबा मेरा क्यूटी भाई आके हसी आके సేమ్ అత్తలాగా ఉన్నాడు సేమ్ అత్త స్మైల్ వచ్చింది థ్యాంక్ యూ अच्छा विल शो देम 1 2 3 टिंग 1 2 3 टिंग నిద్రలో ఉన్నాడు ఇప్పుడు మత్తులో ఉన్నాడు ఎస్ ఎస్ రాజు ఇక్కడ చూపిస్తా మా రేష్మా ఏం చేస్తుంది ఎస్ రేష్మా ఎస్ ఏంటి అలసిపోయావా ఏంటి బిర్యానీ దమ్ అయింది ప్రాన్స్ ఫ్రై అవుతుంది ఇక్కడ అలసిపోలేదా అలసిపోలేదు ఏంటంటే ఎలా భరిస్తున్నారు మా బాజీ డైలీ ఇంత స్ట్రెస్ ఇంత ప్రెషర్ అసలు ఎలా అనేది క్వశ్చన్ ఇక్కడ కదా సేమ్ క్వశ్చన్ మా సబ్స్క్రైబర్స్ కూడా ఎలా అండి మీరు అలా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు నుంచి మా బాజీ నేనైతే 7:30కి లేచాను మా బాజీకి నిద్ర ఉండదు రాత్రి ఎప్పుడో పండుకుంటుంది మళ్ళీ పొద్దున్న లేసే వరకు మళ్ళీ ఆన్ ద డోస్ ఉంటుంది కిచెన్లో ఎక్కడ ఉందంటే కిచెన్లో ఉంటుంది అంతంత చేస్తే కదా మధ్యాహ్నం కదా సంస్థానం ఇది నా సంస్థానం జాగ్రత్త నా రాజ్యం ఏ సమీరా ఇప్పుడు అవుతున్నాడు నేను ఇచ్చేసానా మా అమ్మకి ఇచ్చేసానా నిన్ను వస్తావా आते मेरे बच्चा आ जाओ अच्छा शो के उठने के बाद आओ ओके ఓకే రాజమ్మ హాయ్ मेरे बच्चा అప్పటి నుంచి నిద్రలో ఉన్నట్టు అట్లా యాక్ట్ చేసావు అయిపోయిందా నిద్ర అయిపోయిందా మా అమ్మ దగ్గరికి వెళ్ళగా నిద్ర అయిపోయిందా ఫ్రెష్ అప్ అయిపోయావా రెడీ అయిపోయావా ఆల్మోస్ట్ అంటే ఇంకా ఇంకా జుట్టారాలి దానికి ఫర్ ఎవర్ టైం పడుతుంది వచ్చేది వాళ్ళు మా కజిన్స్ నీ కజిన్స్ సారీ తను రెడీ అయిపోయింది మా కజిన్స్ వస్తున్నారని నేను రెడీ అయిపోయాను చూడండి ఎవరు ఫస్ట్ రెడీ అయ్యారు చూడండి ఫస్ట్ మామి రెడీ అయిపోయాడు క్యూట్ గా నవ్వుతున్నాడు చూడండి సరే వాళ్ళ పుప్పుతో ట్విన్నింగ్ అంట డ్రెస్ చేంజ్ చేయొద్దని చెప్పి పంపించింది వాళ్ళు ఏది రాజు నేను సరే అయితే నేను చేస్తాను కానీ మీరు చేయని ఇవ్వట్లేదు మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో కరెక్ట్ ఇప్పటికీ మీ చేతుల్లోనే కెమెరా కూడా ఇప్పటికీ వాళ్ళకి అబ్బా ఇది డైలాగ్ విని అంటారు వాళ్ళు అక్కడ అన్నారా అన్నా కూడా అదే దట్ ఈస్ ద రియాలిటీ ఏమని నేను చేయనివ్వట్లేదు ఎందుకంటే దానికి దానంతా ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి నన్ను చేయనిస్తే మా అత్తగారు ఆ తర్వాత మా అత్తగారికి స్క్వేర్ టు ద పవర్ స్క్వేర్ పనైపోద్ది అని చెప్పి ఇట్స్ బెటర్ వీళ్ళందరూ పక్కకి వెళ్ళి జల్దీ అయిపోద్దని మా అత్తగారి ఎస్కేప్ ఈ అన్నిటికీ కారణం నన్ అదర్ దెన్ సయ్యద్ అన్వర్ ఎస్కేప్ సరే గైస్ మా మీరు పడుకుంటున్నాడు ఇంకా పాపం సగం నిద్రలో ఉన్నది స్లీప్ బాయ్ టేస్టింగ్ సెక్షన్ మా వారు అందరు టేస్టింగ్ మా అందరు అండ్ మా వారు టేస్ట్ చేస్తారంట fish is getting fried. Fish fry అవుతుంది and prawns already fry అయిపోయింది
ఆల్రెడీ మా వారు తిన్నారు, నాకు కూడా తినిపించారు. సూపర్ యమ్మీ టేస్టీగా ఉన్నాయి. హ్యాపీ. సో నేను టేబుల్ అంతా సెట్ చేసేసాను మొత్తం ఇలా నీట్గా. For me? Yeah. Oh, thank you, baby. That's for you? Yeah, but this should be for you. That will exchange. Actually, बदल ये आपके लिए. अच्छा. Red tabassu. ये समीरा के लिए. And I'll take yellow. Roses of Tabassu. Bolo, that's for you, Bolo. Hi. He's asking what is it? This is a balance check. Not this one. He's asking what is there in this one. That is a surprise. Open it, then you will see. మీ అందరికి ఒక ముద్ద ప్రాన్స్ ఫ్రై. ఇవాళ మెనూ చెప్పారా, చూపించారా? చెప్పా. ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ ఘీ రోస్ట్, చికెన్ ఘీ రోస్ట్, ఫిష్ ఫ్రై, బగారా బైగన్, బిర్యానీ, షుర్కుర్మా, రైతా, సలాడ్, సూప్, మటన్ సూప్. అంతే కదా? అంతే. ఓకే, ఇప్పుడు వీటిలో ఇఫ్ యూ హ్యావ్ టు ర్యాంక్ ద డిషెస్, నువ్వు చెప్పు, నువ్వు తిన్నావు కదా. కాదు, ఫస్ట్ మీ నోట విని తర్వాత నేను కూడా చెప్తా. నాకు బగారా బైగన్. బగారా బైగన్ టాప్ 3 చెప్పండి. బగారా బైగన్, మిగతా అని నేను ఇప్పుడే టేస్ట్ చేస్తున్నా. బట్ నాకు అంటే చూడగానే తెలిసిన నాకు ప్రాన్స్, బగారా బైగన్, బిర్యానీ. ఓకే. అస్సలాము అలైకుం రేష్మా ఆంటీ. మీరు చెప్పండి, ఇఫ్ యూ హ్యావ్ టు ర్యాంక్ ద టాప్ 3 డిషెస్. रायता, prawns. ఓకే, రేష్మా ఆంటీకి కాదు, మీరు చేసిన అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ రేష్మా ఆంటీ రైతాకి ఇచ్చారంటే మేము మిగతా డిషెస్ ఎలా ఉంటాయి? అది రాయితా నేనే చేశాను, అది కూడా డిష్ కదా. అందుకేనా? मैं मम्मू खाया. खाया, बट खाना है तो खा सकते हैं फिर से. खा लिए बेबी. खाए. రాయితా కూడా చాలా మంచిగా ఉంది, అందుకే రాయితా చెప్పాను. ఇంకా ప్రాన్స్ బిర్యానీ. అంటే ఫస్ట్ ప్లేస్ రైతా ఎస్, మీరు చేసినందుకు. నేను చేసినందుకు కాదు, నువ్వు తినేసి చూడు. తిన్నావా? నేను రైతా టేస్ట్ చేయలే. చేయండి ఫస్ట్, చేసి చెప్పు. ఓకే, రైతా ఒకటి నేను మిస్ చేశాను. కరెక్ట్, నేను కూడా రైతా తిన్నాక ర్యాంకింగ్ ఇస్తా. ఓకే, డన్. అందరు తిన్నారు, అందరు చాలా నచ్చిందండి. అందరూ కడుపు నిండా తిన్నారు, నాకు ఆనందం, హ్యాపీ. సో నిన్నటి నుంచి చేసిన కష్టానికి అందరు తిన్నారని హ్యాపీ. ఇప్పుడు నేను రేష్మా రిలాక్స్డ్గా ఇలా కూర్చొని అక్కడ వర్షం పడుతుంటే ఆ బాల్కనీ అలా చూసుకుంటూ. కెమెరా ఇస్ నాట్ డూయింగ్ జస్టిస్. తెలియట్లేదు కదా, అక్కడ బయటకు వెళ్తే తెలుస్తుంది. ఫుల్ వర్షం అవుతుంది కానీ కెమెరాకి తెలియట్లేదు అనుకుంటా. ఇక్కడంతా కూడా నీళ్ళు అయిపోయింది. చూడాలి కదా ఎలా ఉంది. రిజల్ట్గా హాయిగా కూర్చొని తింటున్నాం. ఇది అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. చదరడం ఆల్మోస్ట్ కొంచెం అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది, అయిపోతుంది అది కూడా కాసేపట్లో. ఇంకా ఈవినింగ్ ఎవరైనా టీ, కాఫీలు, బిస్కెట్లు అలాంటివి ఏమైనా ఉంటే కాసేపు అయితే. ఓకే, బాగుంది. రైతా బాగుంది, నిజంగా బాగుంది. కానీ టాప్ 3 చెప్పాలి కదా నేను కూడా. టాప్ 3లో నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేది, గెస్ చేయండి. ప్రాన్స్ కరెక్ట్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ప్రాన్స్. సెకండ్ ప్రైజ్ సూప్. అరే, సెకండ్ ప్రైజ్ గోస్ టు సూప్. థర్డ్ ప్రైజ్ బిర్యానీ. థర్డ్ ప్రైజ్ కి కొంచెం టై ఉంది. టై అంటే ఇద్దరు కలిసారు. ఫిష్ ఫ్రై నువ్వు తినలేదు.
కరెక్ట్, అదే కరెక్ట్. సో నిజంగా ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంది. రైతా కూడా చాలా బాగుంది, కానీ ఫస్ట్ ప్లేస్ లో రాలేదు. ఫస్ట్ డైరెక్ట్ రైతాకే ఫస్ట్ ప్రైజ్ రైతాకి ఇచ్చారు రేష్మా ఆంటీ. డిషే టేస్టీగానే ఉంది, కానీ ఫస్ట్ ప్రైజ్ రేష్మా ఆంటీకి. రేష్మా ఆంటీకి ఫస్ట్ ప్రైజ్ हिंदी में చెప్తా. ఫస్ట్ ప్రైజ్ అది वो రేష్మా ఆంటీ చూసుకో ఫస్ట్ ప్రైజ్ దే సక్తే. అది రేష్మా ఆంటీనే ఫస్ట్ ప్రైజ్ రైతాకి ఇవ్వగలగదు కాదు, ఆమెనే చేస్తుంది అట్లాంటిది, ఆమెనే చేయగలదు, ఆమెనే ఫస్ట్ ప్రైజ్ అలా చేయగలదు రైతాకి అనేసి. రైట్. మా రేష్మా యూనిక్ కదా అందుకని. సరే, ఓకే, యు గైస్ ఎంజాయ్. నేను అటు వెళ్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డెలిషియస్ ఫుడ్, ఫర్ ద అమేజింగ్ సెటప్. పాపం మా అత్తగారు రేష్మా ఆంటీ వీళ్ళిద్దరే మొత్తం కష్టపడి చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఓకే, క్యారీ ఆన్. ఏడిపించేస్తున్నారు. టాటా తిన్నివ్వు, బాయ్. ఎస్ ఫ్రెండ్స్, రేష్మా ఇప్పుడే వెళ్ళిపోయింది అండ్ నేను తను వెళ్ళి పంపించేటప్పుడు బ్లాగ్ చేయడమే మర్చిపోయాను. అండ్ యా రేష్మా, ఎంత థ్యాంక్స్ చెప్పినా నీకు అంత తక్కువ. ఎప్పుడు చెప్తాను కదా, షీఈ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనేసి, అలా అనమాట. సో యా, థ్యాంక్ యూ వన్స్ అగైన్ రేష్మా. ఎస్ ఫ్రెండ్స్, వీడియో ఎండ్ అయ్యేసరికి రాత్రి అయ్యేసరికి మా అవతారాలు ఇలా ఉన్నాయి, మా హాల్ ఇలా ఉంది, అన్ని చేసిన మా అత్తగారు ఇలా ఉంటే ఏమి చేయలేదు నేను కూడా. ఎందుకంటే ఏమి చేయకుండానే నాకు అంత స్ట్రెస్ అయిపోయింది, ఫిజికల్లీ మెంటల్లీ. అలా ఐ అండర్స్టాండ్. అలాగే ఉంటుంది, చేసినా చేయకపోయినా ఎవరైనా ఉంటే అలాగే ఉంటుంది. మీరు కాబట్టి అలా అంటున్నారు, అదే వేరే వాళ్ళు ఉంటే ఏం చేయకుండా ఎందుకలా అంటారు. వాళ్ళు ప్రాక్టికల్ రీజన్స్ తెలియదు కదా. ఎనీవేస్ గైస్, మా డే ఇలా అయింది అనమాట. ఇప్పుడు ఎక్కడిదక్కడ అంటే రేష్మా కూడా వెళ్ళిపోయింది. అప్పుడే నేను చెప్పినట్టున్నా, రేష్మా కూడా వెళ్ళిపోయింది. అప్పుడే మళ్ళీ ఎవరు వస్తే నేను సడన్గా బ్లాగ్ కూడా కట్ చేశాను అప్పుడు. సో ఎక్కడిదక్కడ అంతా అయిపోయింది, అంత బాగా జరిగింది. అల్హమ్దుల్లా, నిజంగా దే హ్యాడ్ వెరీ గుడ్ టైం. మరీ థ్యాంక్ యూ చెప్పమన్నారు మీకు. అండ్ పిల్లలకి కూడా గిఫ్ట్ నచ్చిందని చెప్పి దీనికి మెసేజ్ కూడా చేశారు. స్వీట్ ఆఫ్ హర్. వాళ్ళ ఫొటోస్ ఇలా పంపించి ఇద్దరికి గిఫ్ట్స్ చాలా నచ్చిందని చెప్పి ఇలా మెసేజ్ చేశారనమాట. ఇంట్లో అందరికి చెప్పమన్నారు, పాస్ దిస్ మెసేజ్ టు ఆల్ అని చెప్పి. సో స్వీట్. అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేశారు, చాలా కడుపు నిండా మనసు నిండా తిన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదే చెప్తున్నాను, ఫుడ్ అయితే నిజంగా చాలా నచ్చింది అందరికి. మా అక్క, మా బావ అందరికీ రిచ్నెస్, టేస్ట్ అవన్నీ. మా అత్తగారు ఏంటంటే మన వాళ్ళకి అంటే ఇంట్లో రెగ్యులర్ వాళ్ళకి చేస్తున్నప్పుడు తెలుసు ఎవరు ఎలా తింటారు, ఎవరి టేస్ట్ ఎలా ఉందని చెప్పి. ప్లస్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా ఓకే, ఈ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారా, పప్పా సైడ్ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారా, ఇలా ఉండాలి. నా సైడ్ ఫ్యామిలీ వాళ్ళు, నా సైడ్ అంటే మా అత్తగారి సైడ్ అంటే రేష్మా ఆంటీ వాళ్ళు, వాళ్ళ సిస్టర్స్ లేదా మా అమ్మ, వీళ్ళందరూ వస్తే ఇలా ఉండాలి ఫుడ్. సమీరా ఫ్యామిలీ వస్తే అంటే సమీరా వాళ్ళ మమ్మీ, వాళ్ళ సిస్టర్స్, నెఫ్యూ వీళ్ళు వస్తే ఇలా ఉండాలి అని చెప్పి. ఎవరైనా కొత్తగా వస్తున్నారంటే మా అత్తగారికి ఫస్ట్ టైం వండుతున్నప్పుడు మనకి ఎలా ఎంగ్జైటీ ఉంటుందో అలా స్టార్ట్ అయిపోద్ది అనమాట. నాకేంటంటే వాళ్ళ టేస్ట్ నచ్చాలి, కడుపు నిండా తినాలి, అప్పుడు నాకు ఆనందం అనమాట చేసినందుకు. సో కొంచెం టెన్షన్, ప్రతిదీ నేను సమీరా ఇది టేస్ట్ చేయి, సమీరా ఇది టేస్ట్ చేయి, ఇది ఓకేనా అని అన్నీ అడుగుతూ ఉన్నా. సో అలా మా అత్తగారికి ఏమో అలా టెన్షన్ అయిపోతారు, ఇలా కూర్చుంటా కాసేపు. సో అదే మా అత్తగారేమో టేస్టీ అని చెప్పి అడుగుతుండే. బట్ నిజంగా మా అత్తగారు ఎంత ఏది పడినా కూడా అది దీని మహిమ, చేతి మహిమ. మీరు ఏం చేసినా మీరు ఎలా అనుకుంటారో మనసులో, మీ బ్రెయిన్లో, అలా మీ చేయి పని కానిస్తుంది. ఏమంటారు అంటే ఏమో అది అల్హమ్దులిల్లాహ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అంటే ఒక్కొక్కసారి నా చేత కూడా పాడవుతుంది, అవ్వదని కాదు, కానీ అది ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు తింటే పర్వాలేదు, కానీ బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు నాకు చాలా ఇదిగా ఉంటుంది. పైగా వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉండట్లేదు, యూరోప్ నుంచి వచ్చారు. సో కొంచెం కాన్షియస్గా ఉంటారు. అంటే మన ఇండియన్ టేస్ట్ ఉండాలి, మళ్ళీ వాళ్ళ
స్పైసెస్ లెవెల్స్ అన్నీ మ్యాచ్ చేయాలని ఒక దీంట్లో ఉంటానన్నమాట. సో అల్హమ్దులిల్లా బాగా జరిగింది. అండ్ రేష్మా ఉంది కాబట్టి రేష్మా కూడా చాలా హెల్ప్ చేసింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రేష్మా అండ్ అబ్బాస్. రేష్మాని పంపించినందుకు అబ్బాస్ థ్యాంక్ యూ, అండ్ రేష్మా చేసినందుకు థ్యాంక్ యూ. అలా మొత్తానికి మా డే మాత్రం బాగా జరిగిందండి. వీఆర్ హ్యాపీ అల్హమ్దులిల్లా. ఇంకా తర్వాత చాలా మాట్లాడుకున్నారు. వీళ్ళు కిందికి వెళ్ళారు, పైకి వచ్చారు, మళ్ళీ స్నాక్స్ తిన్నారు. హడావడి 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 అవంతా వ్లాగ్ చేయలేకపోయాను. ఇంకా నేను కూడా రిలాక్స్ అయిపోయాను అనమాట ఆ టైంలో. సో మొత్తానికి అయిపోయింది, వెళ్ళారు. అండ్ వాళ్ళు కూడా చెప్పారు నెక్స్ట్ టైం వస్తే మీరు యూరోప్ తప్పకుండా రావాలి అని ఇన్షాల్లా అని చెప్పారు. అదండి విషయం. అయితే పొద్దునుంచి నా అల్లరి, నా హడావుడి, నా నాటినెస్, నా వంటలు ఇవన్నీ భరిస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నా ఈ ప్రయత్నం ఏదైతే నేను చూపించాలనుకుంటానో నా సంతోషాన్ని మీ పంచుతున్నానని అనుకుంటున్నా. మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ విత్ టంగ్ అనుకుంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.